మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరమంటే పేదలకు వైద్యం దూరం చేయడమేనంటూ వైసీపీ పోరాటానికి దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందంటూ డిమాండ్ చేసింది. వైసీపీ డిమాండ్స్ పై కూటమి రియాక్షన్ ఏంటి? ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపట్టింది. పోలీసుల ఆంక్షలతో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సత్తెనపల్లిలో వైసీపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాలూకా సెంటర్లో నినాదాలు చేశారు. గుంటూరు నుంచి పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ పరిశీలనకు వెళ్తున్న వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. గుంటూరులో జరిగిన వైసీపీ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు బేరసారం చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేటు వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఆసుపత్రుల్లో పేదవాడు వైద్యం చేసుకోగలుగుతాడా? గుంటూరు ఆసుపత్రి ఉంది, ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. చూడండి, గుంటూరు ఆసుపత్రి ఎట్లా కిటకిటలు ఆడుతూ ఉంటాం. పేదవాడు వెళ్ళేది అక్కడికి. అవి ఇంక పేదవాళ్ళకి విద్య కోసం మేము అమ్ముతున్నామంటే ఏంటిది నాకు అర్థం కాల. ఇంత పచ్చి అబద్ధాలు మోసాలు చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రాజమండ్రిలో మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వైసీపీ నాయకులు. అమలాపురంలో కాలేజీ దగ్గర ప్రైవేటీకరణ జీవోలను వైసీపీ నేతలు దహనం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేసి పెండింగ్ పనులు పూర్తి చేయాలనేది వైసీపీ డిమాండ్. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మెడికల్ కాలేజ్ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నంద్యాలలోనూ పోలీసులు అడ్డుకోవడంతో జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులకు వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. మాజీ ఎంపీ బుట్టా రేణుకతో పాటు పలువురు నేతలు ఆదోనిలో ఆందోళనలు చేశారు. మెడికల్ కాలేజ్ దగ్గరకు మచిలీపట్నం నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెడికల్ కాలేజ్ సమీపంలోని రైల్వే గేటు దగ్గర తోపులాట జరిగింది. పోలీసు చర్యలను నిరసిస్తూ రైల్వే గేటు దగ్గర బైఠాయించారు వైసీపీ కార్యకర్తలు. అయితే మెడికల్ కాలేజీలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ అధికార పక్షం మండిపడుతోంది. మొత్తంగా మెడికల్ కాలేజీలపై వైసీపీ ఉద్యమ బాట పట్టింది.